నిన్ను నమ్మితే నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం చేశావు కదా అనే మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాను. సో మనం దేన్ని నమ్మకూడదు, తెలుసుకోవాలి. ఈ నమ్మకం కొన్ని సందర్భాల్లో ఓకే, పరిశీలించిన తర్వాత. కానీ కొందరు ఏం చేస్తారు, గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మడం అంటే నువ్వు మూలం తెలియకుండా పైపైన మంచి మాటలకో లేకపోతే మంచి చిరునవ్వుకో పడిపోవడం లాంటిది. సో గుడ్డిగా నమ్మడం అంటే ఆలోచించకుండా, పరిశీలించకుండా, జస్ట్ ఇంపల్సివ్ బిహేవియర్తో ఇది మంచిదే అని నమ్మి వెళ్ళిపోవడం. అంటే ఒక గొర్రె ఉండేదంట ఒకటి దగ్గర. రోజు కొంచెం పని చేయించేవాడు వాళ్ళ ఓనరు. దాంతో గొర్రెకు చాలా ఫీలింగ్ వచ్చేసింది, ఈ ఓనర్ నాతో చాలా పని చేయించుకుంటున్నాడు. అంతలో ఎవడో వచ్చాడు, వచ్చి మంచిగా గడ్డి పెట్టాడు. ఆ తర్వాత దాని మెళ్ళలో దండేసాడు. అసలు నువ్వు ఎంత గొప్పదానివి తెలుసా అసలు అన్నాడు. అసలు నా దగ్గర ఉంటే నేను బంగారులా చూసుకుంటా అన్నాడు. నమ్మింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని మెడ కోసుకొని తిన్నాడంట. సో మనకు అందుకే ఈ సామెత వచ్చింది కదా, గొర్రె కషాయం నమ్ముతుందని. అట్లా చాలామంది ఇళ్ళల్లో అమ్మాయిలు పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటారు. హఠాత్తుగా ఎవడో రోడ్డు మీద పరిచయం అవుతాడు, వాడు కొంచెం స్వీట్గా మాట్లాడితే అదే నిజమైన ప్రేమ అనుకొని గుడ్డిగా నమ్మి ఇల్లు వదిలేసి ఆ తర్వాత వాడితో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎటు పోవాలో తెలియక మంచి లైఫ్ మిస్ అయిపోయి ఎనికి రాలేక చాలా అవస్థలు పడ్డ వాళ్ళు ఉంటారు. సో గుడ్డిగా నమ్మడం వెరీ డేంజర్. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల అవగాహన ఏమిటంటే, నువ్వు దేన్నైనా నమ్ము, మనిషిని నమ్మకు అని. మనిషితో ఉండు, మనిషితో పని చేయి, కానీ బ్లైండ్గా నమ్మకు. ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటుంది, ఇతనితో ఉంటే నాకు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక పర్సన్, నేను చాలాసార్లు చెప్పాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని అసలు డిపెండెంట్గా ఉండకూడదు, ఏదైనా నేర్చుకో అని. నా మాట వినేవాళ్ళు కాదు. ఆ ప్రేమించిన అబ్బాయి కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వదిలేస్తే తన మీదే ఆధారపడి బతకడం, అసలు డబ్బు గురించి అవగాహన లేదు, ఇంటి ఎట్లా కట్టేవాడు ఎప్పుడు తెలియదు, ఒక కూతురు ఫీజు ఎట్లా కట్టాలో తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా, అంటే మనం ఎవ్వరం తీర్చలేనంత కష్టాల్లో పడిపోయింది. సో ముందు నుంచే మేల్కొని ఉండాలి. సో ఎవరినన్నా మనం గుడ్డిగా నమ్మడం వల్ల స్వీట్ టాక్, అంటే మంచిగా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి, నీకు అతిగా గౌరవం ఇచ్చి, నిన్ను ప్రశంసించి, నువ్వు బాగున్నావని చెప్పి అట్లాంటి వాళ్ళని నమ్ముతారు. దానివల్ల చాలా పెద్ద పెద్ద మోసాలు జరిగే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఏమవుతుంది, గుడ్డిగా నమ్మడం తర్వాత మన లైఫ్ చీకట్లకు వెళ్తుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే నాకేం తెలియదండి, అతను చెప్పాడు కాబట్టి చేశాను, లేకపోతే నేను నమ్మాను చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు, కానీ మెడ చుట్టుకుంటుంది. వేరే వాళ్ళని బలంగా నమ్మితే, గుడ్డిగా నమ్మితే మన మీద మనకి నమ్మకం పోతుంది. అసలు ఈ నమ్మకం అనే పదాన్ని తీసి మీరు బయటపడేయండి. చెత్త ఊడుస్తారు కదా ఈరోజు, ఆ చెత్తలో ఆ నమ్మకం అనే పదాన్ని కూడా బయటపడేయండి. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? అసలు నమ్మకుండా ఉండడం. ఉన్నవి సరిపోదా, మళ్ళీ దేనో నమ్మడం ఏమిటి అసలు? ఇప్పుడు మనుషులు దేవుడిని నమ్ముతారు, ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది వన్ వే కమ్యూనికేషన్. నువ్వు ఏదో చేస్తావు, అక్కడి నుంచి ఏ కమ్యూనికేషన్ ఉండదు, కానీ దానివల్ల నీ నమ్మకం జీవితకాలం ఉంటుంది. అదే మనిషిని నమ్మేవనుకో, అది టూ వే కమ్యూనికేషన్. అందుకే మనుషులతో సంబంధాలు ఎందుకు దెబ్బతింటాయి, దేవుడితో ఉన్న సంబంధం ఎందుకు దెబ్బతినదు అంటే, దేవుడితో ఉన్న కమ్యూనికేషన్ వన్ వే కమ్యూనికేషన్. నువ్వు ప్రసాదం పెడతావు, అది బాగుందా బాలేదా చెప్పడు అతను, కానీ మనిషి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, మాట్లాడతాడు, అందుకని కాన్ఫ్లిక్ట్ వస్తుంది. తర్వాత గుడ్డిగా నమ్మడానికి కారణం ఏంది? కొన్నిసార్లు ఆశ అవ్వచ్చు, కొన్నిసార్లు ఒక డిపెండెన్సీ కోసం.
నీ మాట ఎవరో వినాలి, నీకెవరో సానుభూతి చెప్పాలి, ఇంతవరకు నా మాట ఎవరు వినలేదు, నా సమస్యలు చెప్పుకోవడానికి నాకు మనిషి దొరికాడు, అతను ఉంటే చాలు అంటే తాత్కాలిక ప్రయోజనాలతో. నువ్వు అనుకున్నట్టు ఏ మనిషి ఒకలా ఉండడు. ఇప్పుడు ఇద్దరు ప్రేమలో ఉన్నారు, విపరీతంగా ఒకరినొకరు చూసుకుంటారు, ఒకరి చేతుల్లో ఒకరు వేళ్ళల్లో వేళ్ళు పెట్టి కూర్చుంటారు. ఆఫ్టర్ 1 year తర్వాత అట్లా ఉండకపోవచ్చు. సో అంత మాత్రం చేత మనిషి మారిపోయాడని చెప్పడానికి లేదు. ఒక చిన్న కథ విన్నా నేను. ఒక వ్యక్తి నిద్రపోతుంటే ఏదో శబ్దం వస్తే భయపడి లేచి కూర్చుంటే ఎదురుగా దయ్యం ఉందంట. అసలు ఇతనికి దయ్యాలంటే విపరీతమైన భయం. ఆ దయ్యాలు తన్నేమి చేయొద్దని తాడు కట్టుకున్నాడు. ఆ కట్టుకున్న రోజే దయ్యం వచ్చింది. అప్పుడు ఆ దయ్యం అన్నదంట, ఇష్యో 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 నువ్వు అనుకున్నట్టు చెడ్డ దయాన్ని కాదు, నువ్వు తాడు కట్టుకున్నావు కాబట్టి నేను మంచి దయాన్ని నేను కాపాడడానికి వచ్చాను, నీకు డబ్బు చాలా అవసరం ఉంది కదా అన్నదంట. అతను నమ్మాడు. మళ్ళీ దయ్యం రేపు వచ్చింది. సో ఒక 2-3 days తర్వాత దయ్యం స్వీట్గా మాట్లాడితే నమ్మాడు. ఆ తర్వాత ఆ దయ్యం అన్నదంట, నీకు డబ్బు చాలా కావాలి కదా, నా మాట వింటే నీకు డబ్బు వస్తుంది అన్నదంట. నీ మాట వింటే నాకు డబ్బు ఎట్లా వస్తుంది అంటే, నీ దగ్గర జోబులో ఒక 2,000 ఉన్నాయి కదా, నేను దయ్యాన్ని కాబట్టి నాకు తెలుసు, సో పక్కనే రేస్ కోర్స్ ఉంది, వెళదాం పదా అన్నదంట. సో దయ్యం చెప్పిన మాట విని వెళ్ళి, అగో 6వ నెంబర్ గుర్రం మీద పందెంకాయ డబ్బులు వస్తాయి అన్నదంట. ఆ తర్వాత 6వ నెంబర్ గుర్రం మీద పందెం వేశాడు. దాంతో డబ్బులు వచ్చాయి, 10,000 వచ్చాయి. వాడి ఆనందానికి అవధులు లేవు. దయ్యం ఎంజాయ్ చేసింది, వీడు ఎంజాయ్ చేశాడు. మళ్ళా నెక్స్ట్ డే కూడా దయ్యం వచ్చింది. ఇంకేంటి వెళ్దాం పదా అన్నదంట. ఉన్న 10,000 తీసి పందెం గాయించింది. అది 11 నెంబర్ గుర్రం మీద కట్టు అంటే 11 నెంబర్ మీద కడితే ₹1,00,000 వచ్చాయి. అసలు దయ్యాన్ని ఎంత గుడ్డిగా నమ్మాడంటే, 3వసారి వచ్చి ఇలా చిన్న చిన్నగా కాదు, మొత్తం ఒకటిసారి పెడదాం పదా అన్నదంట. సో వాడు ఆస్తి గీస్తి మొత్తం బంగారం అంతా తీసుకుపోయి ఆ ₹1,00,00,000 తీసుకెళ్ళి నమ్మాడు దాన్ని గుడ్డిగా. ఎందుకంటే 2 సార్లు వర్కౌట్ అయింది కదా. 3వ నెంబర్ గుర్రం మీద పెట్టు అంటే 3వ నెంబర్ గుర్రం మీద పెడితే మొత్తం పోయాయంట. అప్పుడు ఆ దయ్యం అన్నదంట, ఈసారి కూడా మొత్తం పోయాయి నావి అన్నదంట. ఆ దయ్యం ఏం చెప్పిందంటే, ఇలాగే నేను నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను పెట్టలేను కాబట్టి వేరే వాళ్ళది మంచిగా మాటలు పెట్టి నేను వాళ్ళతో ఇట్లా పందాలు గాయించి నేను డబ్బులు పోగొట్టు ఇంకెవరన్నా పట్టుకోవాలి, నేను ఏం చేస్తాం అని వెళ్ళిపోయిందంట. సో దయ్యం జీవితం ఎలాగూ సంకనాకపోయింది. దయాన్ని నమ్మినందుకు, గుడ్డిగా నమ్మినందుకు వీడి జీవితం సంకనాకపోయింది. చాలాసార్లు ప్రేమ విషయంలో గుడ్డిగా నమ్మడము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అప్పులు ఇచ్చే విషయంలో గుడ్డిగా నమ్మడం, ఇది మనకు సమాజంలో మనకు కనిపించేది. ఈ 2 విషయాలు గుడ్డిగా నమ్మొద్దు. నేను ఎవరన్నా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటే నమ్మొద్దు. రెండవది, నేను నీకు ఎక్కువ డబ్బు సంపాదించి పెడతాను, నమ్మొద్దు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది, నమ్మొద్దు. ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఏదో జరుగుతుంది, నమ్మొద్దు. ప్రాగ్మెటిక్గా ఉండాలి. సో ఒకడు మంచిగా కనిపించవచ్చు, కానీ వాడు మంచివాడు అయి ఉండకపోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నమ్ముతున్నామంటేనే మనకు తెలియదని. మనకు తెలియని దాన్ని నమ్ముతాం. ఇప్పుడు మీరు వినేవాళ్ళు మగవాళ్ళు అనుకోండి, మీరు మగవాళ్ళని నమ్ముతున్నారా మీకు తెలుసా? వినేవాళ్ళు ఆడవాళ్ళు అయితే మీరు ఆడవాళ్ళని నమ్ముతున్నారా మీకు తెలుసా? సో ఏది తెలుసో అది నమ్మాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఉన్నాడు, నమ్మాల్సిన అవసరం లేదు. మంచి జీవితం ఉంటుంది అని నమ్మకూడదు, దాన్ని మనం నిర్మించుకోవాలి. సో బ్లైండ్ ట్రస్ట్ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈజ్ వీక్నెస్ అంటారు. సో తెలుసుకోవాలి, పరిశీలించాలి, ప్రశ్నించాలి. ఆ అవగాహనతో మనం ఏదన్నా చేయాలి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయమంటే నేను పూర్తిగా తెలుసుకొని చేశాను, నువ్వు చెప్పినందుకు కాదు. నువ్వు చెప్పావు, బట్ నేను కూడా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒక అబ్బాయి ప్రేమిస్తే సరే, నేను పూర్తిగా నా మీద నాకున్న అవగాహనతో నేను నీతో బయలుదేరుతున్నాను, ఒకవేళ నువ్వు నన్ను వదిలేసినా నేను జీవితాన్ని లీడ్ చేస్తాను, ఎవరిని బ్లేమ్ చేయను అని చెప్పగలిగితే దట్స్ గుడ్. సో గుడ్డిగా నమ్మితే నీ జీవితం సంకనాకిపోతుంది. మాటల్ని నమ్మొద్దు. మనిషిని అంతర్గతంగా చూడు, లేదంటే నువ్వు గుంతలో పడతావు. వీలైతే దేన్ని నమ్మకు, అన్నిటినీ పరిశీలించు, తెలుసుకో. అక్కడి నుంచి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
సో నమ్మకం అనేది అవసరమే లేదు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు నమ్మకం బదులు ట్రస్ట్ అని ఉంటుంది, అంటే పూర్ణంగా నమ్మడం. అంటే అది తప్పు ఇంకెవరిది కాదు, నేనే ఎవరైనా వచ్చి చెప్పినా కూడా నాదేనండి, నేను తెలిసి చేశాను, దాని పర్యవసనాలు నేను తీసుకుంటున్నాను చెప్పాలి. సో ఏదేమైనా ఆ దయ్యం వచ్చి వీడితో ఇన్వెస్ట్మెంట్ చేయించినట్టు మన జీవితంలో చాలా దయ్యాలు వస్తారు, మనతో ఏదో చేయిస్తారు. గుడ్డిగా దయచేసి నమ్మొద్దు. 2 విషయాల్లో అసలే నమ్మొద్దు: ప్రేమ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో, డబ్బు విషయంలో. అప్పులు తీసుకుని వెళ్తారు, కట్టరు, చాలా ప్రాబ్లం. నేను చెప్తే ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకు తగిలే ఉంటారు. డోంట్ ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్. ఎవరిని నమ్మొద్దు. ఏకాంతంగా ఉండటం సాధన చేయండి ఇప్పటి నుంచి. రీసరస్ వయసు.